ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం జాగ్రత్తగా మనం విందాం. దేవుని వాక్యములో లేని సంపద అనేది లేదు. అనేకమైన సంపదలు ఉన్నాయి. వాక్యాన్ని చదివే కొన్ని దాంట్లో రుచి ఏంటో తెలుస్తుంది. తేనె కంటే మధురమైనది, జుంటి తేనెల దారుల కంటే ఇంకా మధురమైన దేవుని వాక్యం. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా టీవీలో కానీ మరి నువ్వు సొంతగా కానీ వాక్యాన్ని చదవటం బాగా అలవాటు చేసుకోవాలి. వాక్యానుసారమైన జీవితం జీవించడం అలవాటు చేసుకోవాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అందరూ కూడా బైబిల్ తీయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. నోట్స్లు ఉన్న వాళ్ళు అంశం డేట్ వేసి అంశం రాసుకోండి. అది వెళ్ళి మీ ఇంటికారు మీరు చదివితే ఆ అంశాన్నే దేవుడు కొత్త విషయాలు మీకు బయలుపరుస్తాడు. ఇన్న వాక్యం కంటే మధురమైన వాక్యం మీరు తయారు చేసుకోవచ్చు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చదివి వినిపించండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎద్దుకు రండని పిలువగా, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిగుండంలో నుండికి బయటికి వచ్చిరి. చాలు. విన్నారు కదా వాక్యం? చాలా మధురమైన వాక్యం. ఏమంటే దీంట్లో నుంచి ఇదే అంశం, ఇదే వాక్యం, ఇదే రెఫరెన్స్లో నుంచి నెబుకద్నెజరు అనే ఒక దేవుని సేవకుడు, అతను కూడా దేవుని సేవకుడే, ఎవరిని సంబోధిస్తున్నాడంటే ముగ్గురు యవనస్తుల్ని, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి యవనస్తులు. వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు, వాళ్ళు నపుంసకులు, ప్రభువు కొరకు నపుంసకులు అయ్యారు. వాళ్ళ కుటుంబాలు లేవు, వాళ్ళకి భార్యలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు. దేవుని కొరకు వాళ్ళే సమర్పణ చేసుకున్నటువంటి యవనస్తులు ముగ్గురు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అయినటువంటి యవనస్తులు. వాళ్ళకు వచ్చింది భయంకరమైన శ్రమ. ఆ శ్రమ వల్ల వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డారు. ఇప్పుడు ఎవరైతే అగ్నిగుండంలో వాళ్ళని వేసాడో ఆయన పేరు నెబుకద్నెజరు. ఎవరిని సంబోధిస్తున్నాడంటే మహోన్నతుని దేవుని సేవకులారా. ఏమండి, ఇవాళ అంశం ఏంటంటే మహోన్నతుడగు దేవుని సేవకులారా. మనుషుల సేవకులు గారు, పాపానికి సేవకులు గారు, లోకానికి సేవకులు గారు. ఒక అన్యుడు ఏమని సర్టిఫై చేస్తున్నాడంటే మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఏమండి, ఇవాళ అంశం ఏంటంటే దేవుని సేవకులు కాదు, మహోన్నతుడగు దేవుని సేవకులు. దేవుని సేవకులకి 24/7 360 రోజులు శ్రమలు వస్తూనే ఉంటాయండి. వీళ్ళు మహా చదవర్లో, వీళ్ళకున్న చదువు ఎవరి దగ్గర కూడా లేదు. మహోన్నతుని విద్య నెరిగినటువంటి మహోన్నతుని సేవకులు ముగ్గురు యవనస్తులు. ఏమండి, మహోన్నతుడు అంటే దేవుడు. మహాకాశములు పట్టలు జాలనంత ఎత్తున ఉన్నటువంటి దేవుడు మహోన్నతుడు దేవుడు యేసు ప్రభువారు. ఆయన సేవకులంటే ఈ యవనస్తులో. నువ్వు యవనస్తుడా? నువ్వు దేవుని సేవకుడువేనా? దేవుని సేవకుడువా కాదా? ఇక్కడ ఒక అన్యుడు నెబుకద్నెజరు ఎవరిని సంబోధిస్తున్నాడు? దేవుని సేవకులారా, మహోన్నతుడుకు దేవుని సేవకులారా, మీ ఎంట్రుకు ఒక్కటి కూడా కాలినట్టు నాకు కనిపించలేదు.
మీరు మహోన్నతుడుకు దేవుని సేవకులు బయటికి రండి అంటే వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు వచ్చారండి. నెబుకద్నెజరు సింహాసనం వేసుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, డాక్టర్లను పిలిచాడు, వైద్యం చేయమన్నాడు. ఏమైనా ఇంటర్వ్యూ కాలిందంటే అరికాలు మొదలుకొని, ఏమంటే బైబిల్ మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, దానియేలు గ్రంథం, అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఒక్క ఎంట్రుక కాలిన వాసన కూడా లేదండి. ఎవరి సర్టిఫికేషన్ ఇదంటే అక్కడ డాక్టర్ల సర్టిఫికేషన్. డాక్టర్లను పిలిచాడు, ఏమంటే మీరు సర్టిఫై చేయండి, ఏమైనా శరీరం కాలిందా, ఒక ఎంట్రుకైనా కాలిందంటే వాళ్ళు చెప్పిన మాట, ఒక ఎంట్రుక కూడా కాలిన వాసన లేదయ్యా. నిజంగా వీళ్ళు మహోన్నతుడకు దేవుని సేవకులే. సహోదరుడా, నువ్వు దేవుని సేవకుడువా, పాపానికి సేవకుడువా, లోకానికి సేవకుడువా, లేకపోతే నీ సొంత ఆలోచనలకు నువ్వు సేవకుడువా? ఆలోచన చేసుకొని ముందుకు నడు. యవనస్తులు వాళ్ళే సమర్పణ చేసుకున్నారు. మేము దేవుని సేవకులు నిర్ధారణ చేసుకున్నారు, దాన్ని కన్ఫామ్ చేసేసారు. అనుకుంటే సరిపోదు, ప్రాక్టికల్గా దాన్ని నెరవేర్చాలి. నేను దేవుని సేవకుడును, నేను పాస్టర్ను, నేను బైబిల్ చదువుతున్నానంటే సరిపోదండి. ఇక్కడ ఒక రాజు, ఏ రాజు అయితే అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేశాడో, 7 అంతలు అగ్నిగుండం ఎక్కువ చేస్తే ఈ యవనస్తులు అన్నారు కదా, ఆ విగ్రహాన్ని మేము పూజించవండి, మా దేవుడు మహోన్నతుడు, మహాకాశాల పట్టజాలనంత మహోన్నతుడు, ఆయన సేవకులం మేము, ఆయన ఇంజనీరింగ్ మేము, ఆయన బైబిల్ చదివిన మేము, ఆయన వాక్యం నేర్చుకున్న మేము ఈ విగ్రహాన్ని ఎలా పూజిస్తామని అనుకున్నామండి అని ఎవరిని సంబోధించారు? నెబుకద్నెజరు అని సంబోధించాడు. నెబుకద్నెజరు గొప్ప రాజు అండి. ఆయన యెరూషలేం పట్టణాన్ని పునాదులతో లేపుకొని వెళ్ళాడు, ఏనుగులతో తీసుకొని వెళ్ళి యెరూషలేం యొక్క సొలొమోను కట్టించినటువంటి యెరూషలేం యొక్క గుడిని, దేవాలయాన్ని పునాదులతో లాక్కొని వెళ్ళి కరిగించి బంగారాన్ని భద్రపరిచినటువంటి నెబుకద్నెజరు ఏమని నువ్వు మేము చెప్తే తినవండి, మమ్మల్ని అగ్నిగుండంలో వేయండి, నో ప్రాబ్లం, ముక్కలుగా నరకండి, నో ప్రాబ్లం, మేము మాత్రం పాపానికి లొంగిపోము, విగ్రహాలకు లొంగిపోమని సర్టిఫై చేస్తే అప్పుడు నమ్మలా. అప్పుడు కోపం వచ్చింది. అగ్ని 7 అంతలు పెట్రోల్ పోసి ఎక్కువ చేసాడంట. ఎవరైతే ఎక్కువ చేశారో ఆ చేసినటువంటి ఆ వర్కర్సు ఆ శక కాలిపోయి మసైపోయారంట. ఎనపతాళ్ళు తెచ్చి ముగ్గురిని కట్టేసి ఉన్నపాటున, ఎనప సంఖ్యలతో ముగ్గురిని కట్టేసి ఉన్నపాటున ఆ అగ్నిగుండంలో వేస్తే, అగ్నిగుండంలో కట్టి వేసినటువంటి వాళ్ళు చనిపోయారు, కానీ వేయబడినటువంటి ఈ ముగ్గురు యవనస్తులకి ఏమీ గాల. వేసారో లేదో లోపల యేసు ప్రభు మహోన్నతుడకు దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపడి ఉన్నాడు. సహోదరుడు, సిద్ధపడి ఉన్నాడు. యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు. యేసు ప్రభు నడకలోనే, ఏవండి, లోక సంబంధమైన నడకల కాదు, యేసు ప్రభు ఎక్కడైతే అడుగేశాడో అక్కడే ఈ యవ్వనస్తులు ముగ్గురు ఒకళ్ళ తర్వాత యేసు ప్రభు అడుగులోనే నడిచారు. యేసు ప్రభు బాటలోనే నడిచాడు. ముందు నడుస్తుంది యేసు ప్రభు వారు, వెనక నడుస్తుంది ముగ్గురు యవ్వనస్తులు. యేసయ్య ఎక్కడ కాలేస్తే అక్కడే వీళ్ళు ముగ్గురు కాలేశారు. ఇది గమనిస్తున్నాడు సింహాసనం కూర్చొని నెబుకద్నెజరు రాజు. అయ్యో, మనం వేసింది ముగ్గురును కదా, మరేంది ఒక ఆయన దేవుడిగా కనిపిస్తున్నాడు, మహిమలో కనిపిస్తున్నాడు, మహిమ శరీరంతో కనిపిస్తున్నాడు, ఆయన ఆకారం చూస్తే గొప్ప దేవుడిగా ఉన్నాడే, మనం వేసింది ముగ్గురును కదా, 4వ వ్యక్తి ఎవరని పక్కన సర్వెంట్ని అడిగితే వాళ్ళన్నయ్యా ఆయనే మహోన్నతుడు, ఆయన సేవకులు వాళ్ళనే సమర్పణ చేసుకున్నారు. వాళ్ళ లోకంతో సంబంధం పెట్టుకోవాలా, పాపంతో సంబంధం పెట్టుకోవాలా, లోక సంబంధమైన ఆశలకి పొత్తు పెట్టుకోవాలా. ప్రత్యేకించబడినటువంటి నపుంసకులు యేసు ప్రభు వారి కొరకు వాళ్ళకు వాళ్ళే సమర్పణ చేసుకున్న వాళ్ళని పక్కన వాళ్ళు చెప్తే
అప్పుడు నెబుకద్నెజరుకి బొలి పిలిగి దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు కదా, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏమని సంబోధించాడండి? మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఈరోజు అంశం ఏంటంటే మహోన్నతుని యొక్క దేవుని సేవకులు. నువ్వు నేను దేవుని సేవకులవేనా? ప్రాక్టికల్గా అది రుజువుపరిచేవా? దాని ఫలితంగా దేవుడి నామం మహింపరచబడిందండి. ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమకి నువ్వు శ్రమ దినమున నీవు కృంగినడలా నీవు చేత కాని వాడవగదువు. నేను అనుకున్నాను కదా, ప్రభువా నేను చెప్తున్నానండి, ప్రభువా నాకు ఎప్పుడు ఆపరేషన్ అనేది, కత్తి అనేది నా మీద పెట్టకూడదు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నా. నేను ఏదైతే చేయొద్దని అనుకున్నానో దానికి దేవుడు మూడు రకాలైన ఆపరేషన్లు నాకు ఇచ్చారు. 2 చేతులు ఇరిగినాయండి. నాకు వేసిన రాడ్లు ఎలాంటిదంటే దొబ్బడం ఎలా ఉంటుందండి, అలాంటి రాడ్లు వేసారు. మహర్షి తీసుకొని వెళితే 3 వారాల తర్వాత ఆ రాడ్డు నా శరీరం ఇనిగిపోయింది పాస్టర్ గారు అని చెప్పి లాగితే, ఆ కటింగ్ ప్లేయర్ పెట్టి లాగితే రాడ్తో పాటు రక్తం కూడా చిమిచి కొట్టింది. నేను చూడలేకపోయాను. 2 చేతులు గలా జరిగినాయి. ఎంతటితో దేవుడు వదిలిపెడతాడు అనుకుంటే కుదరలేదు. ఆపరేషన్ కొయ్యవలసి వచ్చిందండి, బొడ్డు దగ్గర కొయ్యవలసి వచ్చింది. ఏమండి ఎంత భయపడ్డానంటే, ప్రభువా నాకు ఎవరు తోడులేరు ఆపరేషన్ థియేటర్లో, నువ్వు తోడున్నావు కదా, షడ్రక్కి, మేషక్కి, అబేద్నెగోకి తోడున్నావు కదా, నువ్వు మహోన్నతుడికి దేవుడు కదా, నాకు నువ్వు తోడుగా ఉండని ప్రార్థన మాత్రం చేసుకున్నాను. ఆ తర్వాత మా మిస్సెస్ ప్రార్థన చేసింది, ఆపరేషన్ థియేటర్ పంపించారు. జరిగిన సత్యం అండి. వెళ్తే గడగడగడ వణిగిపోతున్నాను. నడుము మీద ఇంజెక్షన్ చేశారు, మొత్తం ఇంజెక్షన్, శరీరం మొత్తం కూడా మొత్తుబడిపోయింది. ఇద్దరు డాక్టర్లు వచ్చారు, శాస్త్రం కళ్ళకి మాస్క్ పెట్టారు. మాస్క్ పెట్టినప్పుడు ఆ దాంట్లో నుంచి చిన్న రంధ్రం, నూలు లాంటి గుడ్డ, ఆ గుడ్డలో నుంచి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది, 2వ కన్ను ఉన్నటువంటి నూలు సరిగ్గా కనిపించట్లా. వాళ్ళు కోస్తుంటే ఏమండి బొడ్డు కింద కోసారండి. పెద్ద ఆపరేషన్ కోసినప్పుడు వాళ్ళ ఆ పేగులంట ఆర్డర్లో ఉండక డిజార్డర్లో ఉన్నాయంట. ఆర్డర్లో క్రమంగా లేవంట, డిజార్డర్లో ఉండటం వల్ల పొట్ట స్వెల్లింగ్ వస్తుంది. మరి అదేవిధంగా బొడ్డు ఉబ్బింది. వాళ్ళు ఏం చేయాలి, ఆ బొడ్డు దగ్గర కోసి ఆ పేగులన్నీ క్రమంగా పెట్టేటప్పుడు ఒక్కొక్క పేగిట్ లేపుతున్నారు. జరిగింది వచ్చి నేను చూశానండి. లేపుతున్నప్పుడు నాకేమి దెబ్బ తగిలినట్టు కానీ ఏమైనట్టు లేదు. అవన్నీ క్రమంగా పెడతాం, నేను ఈ కంటితో చూసా. తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన అర్ధగంటకి మొత్తు వచ్చింది. నేను ఎంత బాధపడ్డాను. ప్రభువు నాకు తోడుగా ఉన్నాడండి, ఎవరు తోడు లేరు. తర్వాత మా మిస్సెస్ వచ్చి ఏమంటే అప్పుడు కళ్ళు తెరిచాను. శ్రమలు వస్తాయి, శ్రమ దినమున నువ్వు కృంగినలా నీవు ఏదైతే నాకు వద్దని నేను ప్రార్థన చేశానో దేవుడు అదే నాకు ఇచ్చాడు. ఏమండి ఈరోజు ఆ గాయం మొత్తం దేవుని కృపలో తగ్గిపోయింది. అది మొత్తం శుభ్రంగా తగ్గిపోయింది. పొట్ట యొక్క స్వెల్లింగ్ కూడా శుభ్రంగా తగ్గిపోయింది. దేవుని కృప అండి. ప్రార్థన చేశారండి. శ్రమ దినములు ఇతను శ్రమ వచ్చింది 3 యవ్వనస్తులకి. యేసు ప్రభువారు శ్రమల్లో నీకు తోడు ఉంటాడు. ఏమండి నువ్వు అనుకోకో, ఆయన యేసు ప్రభువారు కానీ వాళ్ళ చేతులు వదిలిపెట్టి ఉండట్లయితే వాళ్ళు మసి అయిపోయి ఉండేవాళ్ళు. ఏమండి మసి అయిపోయి ఉండే 1,75,000 ఎలక్ట్రిక్ వోల్ట్ ఉన్నటువంటి ట్రైను వైరు కాంచి కొంచెం కానీ తగిలితే మసి అయిపోతాం, చార్కోల్ అయిపోతాం. అలాగే యేసు ప్రభువారు కానీ వాళ్ళ చేతులు పట్టుకోకపోతే వాళ్ళు ఏమై ఉండేవాళ్ళు తెలుసండి, మసి అయిపోయి ఉండేవాళ్ళు. దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. దేవుడు నీ శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకే పేతురు అంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేతురు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని చెప్పండి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, చదివి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక మీరును
అట్టి మనసును ఆదిము ధరించుకోడు. ఒకప్పుడు పిరికివాడు పేతురు. ఒక చిన్న పిల్ల అడిగితే నువ్వు దేవుని సేవకుడు కదా అంటే, అమ్మ నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఏమనంటున్నాడంటే, తన పత్రికలు ఉండి రాసేటండి పత్రికలో ఏమంటున్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. శ్రమ లేకుండా నీకు పరలోకం లేదు, శ్రమ లేకుండా నీకు దీవెన లేదు, శ్రమ లేకుండా నీ ద్వారా దేవునికి మహిమ లేదు లేదు లేదు. అది ఉందంటే వాక్యానికి విరుద్ధం. ఒకప్పుడు పేతురు నేను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడినటువంటి పేతురు ఇప్పుడు ఏమంటున్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. శరీరమందు అణువు నలగగొట్టబడెను. అణువు యేసు ప్రభువు అగ్నిలో కాల్చబడెను. షడ్రకు మేషకు అబేద్నెగో కాదు కాల్చబడింది, యేసు ప్రభువు అగ్నిలో ఉన్నాడో కాల్చబడ్డాడో. అలాంటి ఆయుధం నువ్వు కలిగి ఉండని నిర్ణయం తీసుకున్నాడు. ఏమండి, ఎంత కృప అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. సహోదరుడా, బైబిల్ చదువు, దేవుని యందు భయము నీకు, ధైర్యం నీకు వస్తుంది. దేవుని భయములో దేవుని ధైర్యం ఉన్నది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతుల సింహం వలె నేను పిరికివాడినే, నా పిరికితనాన్ని దేవుడు తీసేసి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగినట బహుధైర్యమును. ఇప్పుడు ఒకప్పుడు పిరికివాడే పేతురు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? యేసుప్రభుని మీరు ఎలా రోమన్ గవర్నమెంట్ ఎలా వేసిందంటే మామూలుగా క్రాస్ మీద సిలువేశారు. కానీ ఈయన అన్నాడు కదా, యేసుప్రభుని మీరు అట్లా సిలువేశారా, నన్ను తల్లకిందులుగా సిలువేయమన్నాడండి. బైబిల్లో 12 మంది శిష్యుల్లో తల్లకిందులుగా సిలువేయబడి చనిపోయి దేవుని మహిమ రాజ్యంలో ప్రవేశించింది పేతురు మాత్రమే. తీర్మానం చేసుకున్నాడు, మీరు అలా చేసి నాకు అలా కాదండి, నా శిరస్సు పైకి తీసి కాళ్ళు కిందకేసి సిలువేయమన్నాడు. ఎలా ఉందా ధైర్యం? ఇక్కడ అంటున్నాడు ఆ పత్రిక రాస్తూ, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. షడ్రకు మేషకు అబేద్నెగో కాదు, పేతురు కూడా శ్రమ పడటం నేర్చుకున్నాడు. ప్రతి దైవజనుడు, మహోన్నతుడు, దేవుని సేవకుడు, దేవుని బిడ్డలు, దేవుడిని ముద్ర వేయబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమ పడటం శరీరమందు శ్రమ పడను. కనుక అట్టి ఆయుధమును మీరును కలిగి ఉండవాలి. వి మస్ట్ హ్యావ్ ద వెపన్ హూచ్ డిస్ట్రాయ్ ద డెవిల్ కింగ్డమ్. దేవుని రాజ్యాన్ని నాశనం చేసేటువంటి ఆయుధం ఏంటంటే శ్రమ దినమున నువ్వు యేసు ప్రభువులో ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోవండి. యేసు ప్రభు లేకపోతే నాకు ఈ మాటే గుర్తు చేశాడు ప్రభువా అంటే ప్రార్థన చేస్తే, శ్రమ దినమున నువ్వు కృంగినలా నువ్వు చేతగా. అప్పుడు డాక్టర్ని అడిగాను, ఈ ఆపరేషన్ చేసే ముందు మొత్తేయడానికి వచ్చారు. మొత్తేయడానికి ఒక డాక్టర్ వచ్చాడు. ఏమంటే ఎంత పట్టిద్ది, ఎంత సమయం పట్టిద్ది అన్న. కరెక్ట్గా 1.5 గంట పట్టిద్ది అన్నాడు. 1.5 గంట పట్టిద్దా? 1.5 గంట పట్టిద్ది అంటే అవును 1.5 గంట పట్టిద్ది, ఇంకెక్కువే పట్టిద్ది, లోపల ఉన్నటువంటి పేగులను బట్టి అని అన్నాడు. 1.5 గంట నాకేమీ కాల, మెదలకుండా సైలెంట్ నిద్రపోతున్నాను. ప్రభు చేసే పని ప్రభు చేయించాడు. కనుక సహోదరులారా, శ్రమ పడిన శరీరమందు శ్రమ పడినకి అట్టి ఆయుధమునే ఎలాగా తెలిసిందండి పేతురికి? ఎలా తెలిసిందండి? పేతురికి 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో మహోన్నతుని సేవకుడుగా ఉన్న పేతురికి అర్థం కాల, యేసు ప్రభువుని గురించి అర్థం కాల. యేసు ప్రభు నుంచి ఎప్పుడు అర్థమైందంటే, యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి మహోన్నతుని సేవకుడు, దేవుని యొక్క సేవకుడు, బైబిల్ ఎప్పుడైతే పేతురు చదువుతున్నాడో, వాక్యం అయితే ఎప్పుడైతే వింటున్నాడో, ఆయనలో యేసు ప్రభు పడిన శ్రమ అర్థమైంది. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి సహోదరులు. ఈ వాక్యము పేతురు హృదయాన్ని మార్చేసింది. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చదివి ఒకసారి సహాయం చేయండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. అది కాదు 39:1 చదవండి ఒకసారి. సారీ 31:9 యెషయా గ్రంథం. యెరూషలేములో అగ్ని
అగ్ని ఉన్నది, కొలిమి ఉన్నది అన్న మాట ఉంటుంది. ఎక్కడది? ఎన్నో అధ్యాయం? చూడండి ఎక్కడ, ఎన్నో అధ్యాయం అండి అది? 9 చివరి. చదువమ్మా. అందరూ చూస్తున్నారు. సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో. అప్పుడు అర్థం కాలే పేతురికి, యేసు ప్రభు యొక్క ఆయుధము అయినటువంటి శ్రమని, క్రీస్తు యేసు శరీరమందు శ్రమ పడిన గనుక అదే ఆయుధం మీరు కలిగి ఉండనన్న మాట యేసు క్రీస్తులో ఉన్నప్పుడు అర్థం కాల. యేసు ప్రభు యొక్క బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థనకి వెళుతున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు యేసు ప్రభు అర్థమయ్యాడు. ఏమండి, నీకు యేసు ప్రభు అర్థం అవ్వాలంటే నువ్వు అలాగ కొట్టబడాలి. యేసు ప్రభు అని తేలిక అర్థం ఏంటండి? 3.5 సంవత్సరంలో సేవ చేసినటువంటి ఈ పేతురు, పరలోకపు దేవాలయం యొక్క సంఘం యొక్క పునాదులు తీసుకున్నటువంటి ఈ పేతురు, దేవుని దగ్గర పరలోకపు తాళపు చెవులు తీసుకున్న ఈ పేతురికి యేసు ప్రభు అర్థం కాల. ఎప్పుడండి? యేసుక్రీస్తు యొక్క శ్రమ, శరీరం ముందు ఏ విధంగా శ్రమ పడ్డాడో అలాంటి శ్రమ పట్టడం నేర్చుకోక మునుపు యేసుప్రభు అర్థం కాల. అర్థం కాని యొక్క రిజల్టే నేను యేసుప్రభుని ఎరగనని చెప్పాడు. ఒక చిన్న పిల్ల అడిగితే మహోన్నతుని యొక్క దేవుని సేవకుడై ఉన్న పేతురు ఏమన్నాడంటే, ఒక పిల్లకి భయపడి, ఒక పసిపిల్లకి భయపడి, నేను యేసుప్రభుని ఎరగనండి, యేసుప్రభు నాకు తెలియదండి అన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇరిగి నలిగిన మనస్సు కలిగి, నిజమైన పశ్చాత్తాపం కలిగి, రక్షణార్థమైనటువంటి దుఃఖం కలిగినటువంటి ఈ పేతురికి ఇప్పుడు అర్థమవుతుంది. యేసుప్రభు వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి యెరూషలేములో? 33 సంవత్సరాలు. యెరూషలేములో 33 సంవత్సరం ఉన్నప్పుడు ఆయన ఏముందంట? ఆయన ఎక్కడ నడిచాడండి? చదవండి మీరు. యెరూషలేములో అగ్నియు, సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమి చూసారు ఎప్పుడన్నా? మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో దానియేలు గ్రంథంలోనే కనిపిస్తుంది. అగ్నిగుండం ఎన్ని రెట్లు ఎక్కువ చేశాడండి? 7 రెట్లు చేసాడు ఈ అగ్నిగుండము. అప్పటి నుండి యేసు ప్రభు ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు యెరూషలేములో ఏముందంట? అగ్నిగుండం ఉన్నది, కొలిమిలో ఉన్నది, కొలిమి ఉన్నది, అగ్నిగుండం ఉన్నది. యేసు ప్రభు నడిచింది భూమి మీద కాదు, పరిశుద్ధ సేవకుడు యేసు ప్రభు వారు. ఆయన నడిచింది ఎక్కడండి? అగ్నిలో, అగ్నిలో, కొలిమిలో. కొలిమిలో నడుస్తారని మీరు ఏమండి? కొలిమిలో నడుస్తున్నటువంటి యేసు ప్రభు వారు అప్పుడు అర్థం కాలేదు. సహోదరుడా, క్రైస్తవి అంటే ప్రాక్టికల్ జీవితం, ఆషామాష కాదు. యేసు ప్రభు వారిని టేస్ట్ చేయి. ఒక కూర టేస్ట్ చేయాలంటే టేస్ట్ చేయకుండా నువ్వు ఎలా తినగలవు? ఒక కూరను తినాలంటే ముందు టేస్ట్ చేయాలి, టేస్ట్ చేసి చెప్పాలి. సాల్ట్ ఎక్కువైందనో, చిల్లీ పౌడర్ ఎక్కువైందనో, అది ఎక్కువైంది, ఇది ఎక్కువ చెప్పాలి. అలాగే యేసు ప్రభు టేస్ట్ చేయి. ఎంత ప్రేమ కలిగిన వాడో. పేతురు అప్పుడు టేస్ట్ చేయాలా? 3.5 సంవత్సరం యేసు ప్రభుతో ఉన్నాడే కానీ, మహోన్నతుని యొక్క సేవకుడిగా ఉన్నాడే కానీ, మహోన్నతుని దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు కానీ ఆయన మహిమని ఎరిగిన వాడు కాదు పేతురు. సహోదరుడా, నువ్వు నామకార్థంగా జీవిస్తే యేసు ప్రభు నీకు అర్థం కాడు. వాస్తవానికి యెరూషలేము ఏముందండి? కొలిమి. రెండోది ఏముందండి? ఏముంది? యెరూషలేములో కొలిమి. యెరూషలేమన్నా సియోనన్నా ఒకటే. కొలిమి అగ్నిగుండంలో నడిచాడండి ఆయన. అగ్నిగుండం నడిచాడు. నీవు నేను అలా నడవాలి. కానీ ఇప్పుడు ఏమో తీర్మానం చేసుకున్నాండి పేతురు, అయ్యా యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సుకుమారమైన పుష్పాలు ఉన్నటువంటి పూలు ఉన్నటువంటి బాటలో యేసు ప్రభు నడవలా. ఆయన నడిచిన బాట ఏంటంటే అగ్నిగుండం, కొలిమిలో నడిచాడు. అప్పుడే కాదు, షడ్రకు, మేషకు, అబేద్నెగో యవనస్తులు బయటకు వచ్చినప్పుడు యేసుప్రభు బయటకు వచ్చాడా? ఏమంటే బయటకు వచ్చాడా? యేసుప్రభు అగ్నిగుండంలోనే ఉన్నాడు. ఎందుకంటే ఎలాగా ఎంతమంది అయితే అగ్నిగుండంలో వేయబడతారో వాళ్ళకు తోడుండాలని యేసుప్రభు వారు ఉన్నారు. సహోదరుడా, నీకు శ్రమలు వస్తాయి, నువ్వు కుంగిపోకో, నువ్వు బాధపడకో. శ్రమ తర్వాత నీకు మహిమ ఉన్నది. పరలోకపు తాళపు చేతులు తీసుకున్న పేతురు ఇప్పుడు గ్రహించాడు.
క్రీస్తు ఈ శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి ఆయుధమును కలిగి ఉండండి. మనకు వస్తాయండి శ్రమలు. విశ్వాసం అంటే మామూలు విశ్వాసం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి మీరు ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని, ఏ పరీక్ష అండి? కొలిమి లాంటి అగ్ని పరీక్ష, శుద్ధపడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏమండి ఏమైందండి? ఏమై ఉన్నది? శోధన రావాలి, కాలాలి, అమూల్యమైన మీ విశ్వాసంగా మారాలి. ఏమండి ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు వచ్చినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడ్డారు కాబట్టి మంచి ర్యాంక్ వచ్చింది. సంవత్సరం మొత్తం కష్టపడ్డారు కాబట్టి నీట్ అనే ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది, ఐఐటీలో మంచి ర్యాంక్ వస్తుంది. కారణం ఏం తెలుసా? ఎగ్జామ్ లేకుండా వాళ్ళు పాస్ అయినట్టు కాదు. నీకు విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం దేంట్లో కాలాలంట? బైబిల్ రాసిన దేంట్లో కాలండి? అగ్నిలో కాలాలి, అగ్నిలో కాలాలి. ఒకప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోల వాళ్ళకి విశ్వాసం అగ్నిలో కాలింది. పేతురు యొక్క విశ్వాసం కాల్చబడలా. అందుకే 3 సార్లు అబద్ధం ఆడాడు. 3.5 సంవత్సరం చేసిన త్యాగం అర్థమైంది. ఇప్పుడు అంటున్నాడు కదా, నా విశ్వాసమే కాదండి, నీ విశ్వాసము. ప్రతి ఒక్కళ్ళ యొక్క విశ్వాసం దేంట్లో కాలబడాలి? అగ్నిలో కాల్చబడినప్పుడు మాత్రం అమూల్యమైన విశ్వాసం అవుతుంది. సహోదరుడా, అమూల్యమైన విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే, నీ విశ్వాసం పరీక్షించబడకపోతే అది పాపంగా పరిగణించబడుతుంది. పాపాలు చాలా రకాలు ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమం పాపం, చాలా పాపాలు ఉన్నాయి. అలాగే ఒక పాపం ఏంటంటే, నీ విశ్వాసము అగ్నిగుండములో కాల్చబడకపోతే నీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసము కాదు. మహోన్నతుడకు దేవుని సేవకులు, నిజంగానే వీళ్ళు మహోన్నతుని యొక్క సేవకులు. సహోదరుడా, నువ్వు ఎవరి సేవకుడువో? పాపానికి సేవకుడువా? లోకానికి సేవకుడువా? లేదా అవినీతికి సేవకుడువా? నామకార్థ జీవితానికి సేవకుడుగా? ప్రాక్టికల్ ఉండాలి. యేసయ్య ప్రాక్టికల్ జీవితం కోరుకుంటున్నాడు. 3 అలాంటి వాళ్ళే. ఇప్పుడు పేతురు అలాంటి వాళ్ళే. ఆ నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు మీరేం భయపడకండి. శోధన సహించిన వాడు ధనుడు. యూ షుడ్ బి బ్లెస్డ్. యూ షుడ్ బి బ్లెస్డ్. శోధన రావాలి. పిరికి వాళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు కారండి. ఒక అగ్ని లాంటి, ఒకవేళ వీళ్ళు కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోళ్ళు పిరికి వాళ్ళై ఉంటే వాళ్ళ విశ్వాసం ఫెయిల్ అయిపోయి ఉండేదే. నో ప్రాబ్లం. నెబుకద్నెజరు నో ప్రాబ్లం, ఎన్ని తాళ్ళు పెట్టి కట్టినా మాకేం ప్రాబ్లం లేదు, ఈ అగ్ని నుంచి దేవుడు మమ్మల్ని కాపాడతాడు. కాపాడకపోయినా మమ్మల్ని పరలోకం తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే ఈ అగ్ని కూడా యేసుప్రభువు వారు ఉన్నారు. మా విశ్వాసం పరీక్షించబడుతుంది. మేము మహోన్నతుని దేవుని సేవకులు కనుక ప్రతి సేవకుని యొక్క విశ్వాసము దేంట్లో పరీక్షించబడిద్దండి? దేంట్లో పరీక్షించబడిద్ది? ఇట్ షుడ్ బి టెస్టెడ్ బై ద ఫైర్. అగ్నిలో కాల్చబడాలి. పాపం మొత్తం పోయింది, పరిశుద్ధమైన జీవితం వస్తుంది. కనుక యెరూషలేములో అగ్నిగుండం ఉన్నది, సియోనులో కొలిమి ఉన్నది. కొలిమి లాంటి జీవితం క్రైస్తవ జీవితం. మీరు బంగారం కొనుక్కుని వెళ్ళినప్పుడు ఎలాంటి బంగారం కొనుక్కుంటారండి? మేలిమి బంగారం కొంటారు. ఏమండి? మేలిమి బంగారం, నాసి రకం బంగారం కొనరు. ఎంత డబ్బులైనా సరే మేలిమి బంగారం కొంటారు. మీ విశ్వాసం మేలిమిదై ఉండాలి. విశ్వాసులే దేవుని బిడ్డలో విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. అబ్రహాము సంతానం అంటే ఎవరండి? నామకార్థం అంటే ఇశ్రాయేల్ కారు. నామకార్థం యూదులు కారు. అబ్రహాము యొక్క సంతానం ఎవరంటే, ఎవరైతే విశ్వాసులో వారందరూ అబ్రహాము సంతానం. కనుక వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యాన్ని, పరలోక యొక్క స్వాస్థ్యాన్ని పొందడానికి యోగ్యులు. ఈ 3 యవనస్తులకి ప్రమోషన్ వచ్చేసింది. రాజులయ్యారు. ఏమండి? రాజులయ్యారు. అగ్నిశ్రమ వచ్చిన తర్వాత వాళ్ళు బహుగా ఆశీర్వదించబడిన వారు.
సహోదరులరా, నీకు వస్తే నాకు శ్రమలు వస్తాయి. శ్రమలో కృంగిపోవద్దు, శ్రమను చూసి భయపడద్దు. శ్రమల్లో ప్రభు బలపరుస్తాడు. ఒకప్పుడు బలపరచబడిన పేతురు ఇప్పుడు బలపరచబడ్డాడు. ఒకప్పుడు పాపం చేసిన పేతురు ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉండి చెప్తున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక అట్టి ఆయుధం. ఇంకో మాట చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 ఈ మాట నాకు దేవుడు బయలుపరిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 ఇంకో మాట చదువు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరు నట్టి మనసును ఆయుధం, ఇట్ మస్ట్ ద వెపన్ టు డిస్ట్రాయ్ ద డెవిల్ కింగ్డమ్. ఒక దేశానికి ఒక ఆర్మీ వెళ్ళిందంటే ప్రతి సైనికుడికి ఒక ఆయుధం ఉంటుంది. ప్రతి సైనికుడు తుపాకు ఉంటుంది. ప్రతి సైనికుడికి ఒక ఆయుధం లేకుండా ఏ మిలిటరీకి ఏ యొక్క సైనికుడు పోడు. మనం ఈ లోకంలో ఒక ఆయుధం కలిగి ఉండాలి. ఏంటి ఆయుధం అంటే శ్రమ పడటం ఒక ఆయుధం. ఇక అంటున్నాడు పేతురు, క్రీస్తు శరీరమందు శ్రమ పడను కనుక మీరు నట్టి ఆయుధమును కలిగి ఉండు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, నీ వందనాలు. నీ కృప గొప్పది ప్రభా. షడ్రకు, మేషకు, అబేద్నెగో యవనస్తులు ప్రభా నిజంగానే మహోన్నతులకు దేవుని యొక్క సేవకులు. దేవుని సేవకులు ఒక అన్యుడు సర్టిఫై చేస్తున్నాడు ప్రభా. అదే లిస్టులో పేతురు ఒకప్పుడు దేవుని సేవకుడు కాడు, ఇప్పుడు మహోన్నతుడికి దేవుని సేవకుడు కనుక ప్రతి క్రైస్తవుడికి ప్రభా, ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని యొక్క దాసుడికి శ్రమ పడటం నేర్పుతున్నాడు తండ్రి. క్రమక శ్రమలో మేము కుంగిపోకుండా నీ నామాన్ని మహింపరిచే విధానంగా మమ్మల్ని నడపండి తండ్రి. ప్రభువా, ప్రతిదీ టేస్ట్ చేసి నీ దగ్గర అన్నీ నేర్చుకునే కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.